విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ మీద ఒక ఖచ్చితమైనటువంటి డేట్ ప్రకటించకుండా మే నెలలో ఇస్తామని చెప్పడం దుర్మార్గం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ నిధులు ఎన్ని కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, అది వెంటనే ప్రకటించాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వలేదనేటువంటి సమాచారం అయినా సరే విద్యార్థులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా సంవత్సరం పూర్తి అయిపోయింది. పేద విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఇస్తారా లేదా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వెంకటగిరి నియోజకవర్గంలో మట్టి కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, అదేవిధంగా సిలికా కానివ్వండి, క్వార్ట్జ్, పల్స్పరు, ఇవన్నీ విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భం. వెంకటగిరి నియోజకవర్గంలో సైదాపురం మండలం కానివ్వండి, బాలాయపల్లి మండలం కానివ్వండి, రాపూర్ మండలం కానివ్వండి, ఇక్కడంతా కూడా క్వార్ట్జ్ విపరీతంగా దోచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అబ్బాయి బాబాయిలు కానివ్వండి, అదేవిధంగా సైదాపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ మండల ప్రెసిడెంట్, ముఖ్య సూత్రధారి ఇందులో. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశంలో ఇప్పుడు కొత్తగా చేరినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కానివ్వండి, అదేవిధంగా సైదాపురం మండలం క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, వీరంతా కూడా మాజీ ఎంపీపీ కానివ్వండి, దోపిడీ కొన్ని వేల కోట్ల రూపాయలు క్వార్ట్జ్ని దోచుకోవడం జరిగింది. వారందరిపైన రెడ్ బుక్లో కేసులు రాశాము, రెడ్ బుక్లో నమోదు చేశాము. వారందరి జైలు పోక తప్పదు. వాళ్ళు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా మేము తిరిగి రాబడతామని చెప్పి లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి వద్ద నుంచి ప్రతి రూపాయి రాబడతామన్నారు. అదేవిధంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వారందరినీ కాపాడుతూ మాజీ మంత్రి కానివ్వండి, అదేవిధంగా వారి బాబాయ్ కానివ్వండి, అదేవిధంగా నాయకులు కానివ్వండి, ఎవరిపైన కేసులు ఇప్పటి వరకు నమోదు కాబడలేదంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వము పెద్దలకు కోట్ల రూపాయలు ముట్టినాయని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా మాజీ మంత్రి కాకాని మీద ఈరోజు కేసు నమోదు చేయండి, అరెస్ట్ చేయండి, ఆయన ఎక్కడున్నాడో పట్టుకోరండి అంటున్నారు. కాకాని మీద ఒక్కరేనా మైనింగ్ చేసినటువంటి వాళ్ళు? గత ప్రభుత్వంలో మైనింగ్ చేసి వాళ్ళంతా తెలుగుదేశం ప్రభుత్వంలో చేరున్నారు. వాళ్ళందరినీ ముందు కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 పథకాలను తీసుకొని వచ్చారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా మీరు అమలు చేస్తారో చేయరా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అవన్నీ సూపర్ ఫ్లాప్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భావిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు మీద కూడా స్పష్టమైనటువంటి సమాచారం కానీ వారికి ఏది చేపట్టలేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేకూర్చున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ ప్రాంతానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. వెంకటగిరి నియోజకవర్గంలో రైతులు అత్యధికంగా పండించేటువంటి పంట ఏదైనా ఉందంటే అది వరి, తర్వాత నిమ్మ చెట్లు. వరి రైతులు ఇవాళ చాలా దగాబడిపోయినారు, పూర్తిగా అప్పుల పాలైపోయారు. వారందరినీ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా రైతులందరూ కూడా మేలు చేకూర్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేసింది.
నేను జనవరి 29వ తేదీన గూడూరులో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రైతులకు సంబంధించి. మేలైన విత్తనాల బదులు నకిలీ విత్తనాలను రైతులకు అందిస్తూ ఉన్నారు. పంట సరిగా పండవలేదు. ఎకరాకి 2 పుట్లు 2.5 పుట్టు కంటే పెరిగేటువంటి పరిస్థితి లేదు. ఖర్చులు కూడా రావని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఇస్తున్నటువంటి పురుగు మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి అన్నీ కూడా నకిలీవి ఈ సంవత్సరం సప్లై చేయడం జరిగింది. రైతులు పూర్తిగా నష్టపోయారు. పండినటువంటి పంటను కూడా ఇవాళ 24,000 పుట్టి ధాన్యం ఉంటే ఇవాళ 10 బస్తాలు బస్తా 1,600 1,550 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. అంటే 15,000 కూడా దాటినటువంటి పరిస్థితి. అంటే 24,000 నుంచి 15,000 పడిపోయిందంటే 9,000 రూపాయలు దాదాపు పుట్టికి నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజల్లో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపి రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్.